ఇప్పుడు ఈ విలన్ ఫోన్ చేశాడేంటి? ఎందుకు చేసుంటాడు? ఆ రోజు రేణుక జోలికి రావద్దని లాస్ట్ వార్నింగ్ కాల్ ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేశాడంటే సంథింగ్ ఈజ్ రాంగ్. కావాలని ఫోన్ లిఫ్ట్ చేయడం లేదా, లేక ఫోన్ ఎక్కడైనా పెట్టి మర్చిపోయాడా? సారీ అంకుల్, ఇంకెప్పుడు రేణుక మోహన్ చూడకూడదని ఆ రోజే డిసైడ్ అయ్యాను. సో గుడ్ బై. ఛా, ఈ ఫోన్ ఒకటి. హలో, ఎవరు? బాబు వికాస్, నేను ఎంపీ గంగాధరాన్ని. హలో వికాస్. హలో. హలో అంకుల్, నేను వికాస్నే. బాగున్నారా? బాగున్నాను. ఇందాక ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. అది సెల్ ఫోన్ రూమ్లో మర్చిపోయాను అంకుల్. సరే వికాస్, నీతో కొంచెం మాట్లాడాలి. నాతోనా అంకుల్? ఏ విషయం? ఆ విషయం ఫోన్లో కాదు, ఇంటికొచ్చి మాట్లాడతాను. అంటే మీరిప్పుడు? నిన్ను కలవడం కోసమే హైదరాబాద్ వచ్చాను. ఓ అరగంటలో మీ ఇంటికి వస్తాను. మీ అమ్మా, నాన్న, తాతయ్య గారిని ముగ్గురిని ఇంట్లో ఉండమని చెప్పు. అలాగే అంకుల్. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను బాబు. నాతో మాట్లాడడానికి ఇంటికి రావడం ఏంటి? అసలు అమ్మా నాన్న తాతలతో ఆయనకి పనేంటి? ఆనంద్, బండి రెడీ చేయి, వికాస్ ఇంటికి వెళ్ళాలి. రెడీగా ఉంది సార్. ఛా, టైంకి అమ్మా నాన్న కూడా లేరు. ఎక్కడ చచ్చారు వీళ్ళు? నానా, మీకోసమే వెయిటింగ్. అసలు ఎక్కడికి వెళ్ళారు మీరు? మీ అత్తారింటికి. మళ్ళీ ఎక్కడికి ఎందుకు వెళ్ళారు? ఎందుకు వెళ్ళారంటావేంట్రా? అమృత మీద అన్ని డౌట్సే. ఆ పల్లెటూరి వాళ్ళని నమ్మడం చాలా డేంజర్. అది సరే నానా, మేం చెప్పేది వినరా. భవిష్యత్తులో అమృత మన నోట్లో దుమ్ము కొట్టి ఆస్తితో సహా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయిందనుకో, మన పని సీతాపతి మనకి చిప్పే గతి అవుతుందని, అమృతతో ఎలాంటి సంబంధాలు ఉండకూడదని కృష్ణమూర్తికి వార్నింగ్ ఇచ్చి వస్తున్నాం. ఇప్పుడు మేం కూడా నీ రూట్లోకి వచ్చేసాను రా.
అమృతే ఇంటి కోడలు. అవునరా, అమృతే ఈ ఇంటి ఐశ్వర్యంరా. అబ్బా ఆ సంగతి తర్వాత మీకు షాకింగ్ న్యూస్ చెప్పాలి. ఏంటది? గంగాధరం గారు 1/2 అవర్లో ఇంటికి వస్తున్నారు. అర్జెంటుగా మాట్లాడాలి, మిమ్మల్ని కూడా ఇంట్లో ఉండమన్నారు. హఠాత్తుగా హైదరాబాద్ వచ్చి మన ఇంటికి ఎందుకు వస్తున్నట్టు? ఒకవేళ రేణుక పెళ్లి కొప్పించిందేమో. సార్, ఒప్పించుంటే ఎప్పుడో రేణుకి ఫోన్ చేసి చెప్పేది కదా. అయితే రేపు విషయం తెలిసిపోయి పోలీసుల్ని తీసుకుని వస్తున్నాడేమోరా. పోలీసుల దాకా ఎందుకు? ఆయన దగ్గర గన్మెన్లు ఉన్నారుగా. వాళ్ళకంటే ముందు నన్ను టెన్షన్ పెట్టి మీరే చంపేసేలా ఉన్నారు కదా. రేపు విషయం తెలిస్తే ఇటు అమృత అటు రేణుక ఇద్దరు మిస్ అయ్యి నేను జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. మీరు బయట వెయిట్ చేయండి. ఓకే సార్. శంకర్రావు గారు నమస్కారం. నమస్కారం గంగాధరం గారు. నమస్కారం అమ్మా. నమస్తే. వికాస్, బాగున్నావా? బాగున్నాను అంకుల్. రండి, కూర్చోండి. అబ్బాయికి ఇంటికి వస్తున్నానని ఫోన్ చేసి చెప్పాను, మీకు చెప్పలేదా? చెప్పాడు, అందుకే మీకోసమే వెయిట్ చేస్తున్నాం. అరే, నన్ను కూర్చోమని మీరు నిల్చున్నారేంటండి? మీరు కూర్చోండి. ఇప్పుడు కూర్చున్నా ఆ తర్వాత ఎలాగో నిలబెట్టి కాలుస్తావు కదా. గంగాధరం గారు, అమ్మాయి విషయంలో మా వాడు కొంచెం తొందరపడ్డాడు. తొందరపడటం ఏముందిలేండి, వయసులో ఇలాంటివి సహజం. అంటే అంకుల్, ఈ విషయం మీకు కూడా... ఆ విషయం మాట్లాడదామనే వచ్చాను. అయిపోయింది, అమృత విషయం తెలిసిపోయింది. అమ్మాయి జీవితం సంతోషంగా ఉండాలి, దానికోసం నేనేమైనా చేస్తాను. ఆ విషయం మాట్లాడడానికే వచ్చాను. ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి ఎంతకైనా తెగిస్తారని నాకు బాగా అర్థమైంది. అందుకే వీలైనంత తొందరలో మా రేణుకను వికాస్కిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను. మంచి ముహూర్తం చూసుకుని మీకే శుభవార్త చెప్పడానికి ఈరోజే ఢిల్లీ నుంచి వచ్చాను. గంగాధరం గారు, మీరు చెప్పేది... అవునమ్మా, వికాస్ రేణుకుల పెళ్లి గురించే మాట్లాడుతున్నాను. మీరేమనుకుంటున్నారు? అమ్మా, బాను, అమ్మా, బాను, అమ్మా, ఏమైంది బాను? అమ్మా. అరే, భానుమతి గారికి ఏమైంది? షాకు. షాకా? బాను, అమ్మా, బాను, అమ్మా. బాను. ఏం లేదండి, తనకి షాక్ న్యూస్లు చెప్తే స్పృహ తప్పి పడిపోతుంది. పైగా భానుమతికి రేణుకంటే చాలా ఇష్టం. కోడలు కోడలు అని కలవరిస్తూ ఉంటుంది. ఒక్కసారిగా పెళ్లి విషయం చెప్పేసరికి ఎగ్జైట్ అయింది. వీక్ హార్ట్. అవునండి, అంతే. అవును, నిజమే. వికాస్ రేణుకుల ప్రేమను నేను ఒప్పుకోనని మీరు అనుకుని ఉంటారు. కానీ రేణుక నా మనసు మార్చేసింది. వికాస్ని తప్ప ఇంకెవర్నీ పెళ్లి చేసుకోనని స్లీపింగ్ టాబ్లెట్స్ మింగి సూసైడ్ అటెంప్ట్ చేసింది. అలాగా? ఇప్పుడు ఎలా ఉంది అంకుల్? బాగుంది బాబు. అందుకే ఇంకేమీ ఆలోచించకుండా ముహూర్తం చూసుకుని మీ దగ్గరికి వచ్చేశాను. లాభం లేదు గంగాధరం గారు. అవుట్ హౌస్లో ఉన్న దరిద్రానికి బొట్టు పెట్టి పెళ్లి చేసుకుంటానని ప్రమాణం చేశాడు. రేణుకు మీద మనసు విరిగిపోయి అంతా అయిపోయాకొచ్చి అంగీకరిస్తున్నాను అంటే ఎలా కుదురుతుంది? శంకర్రావు గారు, ఏంటి ఆలోచిస్తున్నారు? ఇన్ని రోజులు పెళ్లికి అడ్డుపడ్డాను. ఇప్పుడు నేనే స్వయంగా వచ్చి పెళ్లికి ప్రపోజ్ చేస్తున్నాను. సారీ గంగాధరం గారు,
ఇప్పటికే మావాడు పెళ్లి విషయంలో కమిట్ అయిపోయాడు. ఏంటి, కమిట్ అయ్యాడా? శంకర్రావు గారు, రేణుక వికాస్ మీద చాలా ఆశలు పెట్టుకుంది. గంగాధరం గారు, మీరు చాలా ఆలస్యంగా నిర్ణయం తీసుకున్నారు. మీరు రాగానే ఇక్కడ పరిస్థితులు మీకు తెలిసే ఉంటాయనుకున్నాం. మీరు మాట్లాడడం బట్టి చూస్తుంటే మీకేమీ తెలియదని స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పుడు వికాస్ పెళ్ళి మా చేతుల్లో లేదండి. నా చేతుల్లో ఉంది. అంకుల్, మీరేం టెన్షన్ పడకండి. మా అమ్మ నాన్న ఉద్దేశం మీకు అర్థం కాలేదు. కమిట్ అయ్యాడు అంటే రేణుకతో కమిట్ అయ్యాడు అని. వికాస్ పెళ్లి విషయం మా చేతిలో లేదు అంటే నిర్ణయం నా మీద వదిలేశారని అర్థం. మీరు సడన్గా వచ్చి మాకు షాక్ ఇచ్చారు కదా, మేము మీకు కూడా షాక్ ఇద్దామని అమ్మ నాన్న అలా మాట్లాడారు, అంతే. అవునా? మరైతే నీ మనసులో? నా మనసులో రేణుకుంది అంకుల్. నా గుండె చీల్స్ చూసినా అక్కడ రేణుకే కనిపిస్తుంది అంకుల్. రేణుకని తప్ప ఇంకొకరిని నా భారీగా ఊహించలేను అంకుల్. శంకర్రావు గారికి ఏమైంది? కళ్ళు తిరిగి పడిపోయారండి. ఏమండి 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 లేవండి. మమ్మీలాగే డాడీది వీక్ హార్ట్ అంకుల్. హ్యాపీ న్యూస్ లేదని చెప్తే సడన్గా హార్ట్ అటాక్ వస్తుంది. ఒరే వికాస్, నేను మాట్లాడతానా అంకుల్? మీకు ఇష్టం లేకుండా నేను రేణుకని పెళ్లి చేసుకోను, అది రేణుకకు కూడా తెలుసు. ఇప్పుడు మీకే అభ్యంతరం లేనప్పుడు నాకేం అభ్యంతరం ఉంటుంది చెప్పండి? నేను మీ ప్రేమని ఆలస్యంగా ఒప్పుకున్నానేమో, ఈలోపు మీరు ఇంకొక పెళ్లి సంబంధం చూసుకున్నారేమోనని ఒక్క క్షణం భయపడ్డాను. వికాస్, నీ మనసులో మాట చెప్పావు, చాలా సంతోషం. అయినా సరే నా కూతురి కోరిక ప్రకారం బాబు వికాస్, నీ చేతులు పట్టుకుని అడుగుతున్నాను, నువ్వు లేకపోతే రేణుకు బతకలేదు. నా కూతుర్ని పెళ్లి చేసుకో. అలాగే అంకుల్, నా మనస్సాక్షి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, రేణుకని పెళ్లి చేసుకుంటాను. రేణుకే నా భార్య. శంకర్రావు గారు, వీలైనంత తొందరలో మంచి ముహూర్తాలు చూసుకుని మీకు కబురు పెడతాను. ఈ విషయం మీ నాన్నగారితో కూడా ఓసారి మాట్లాడతాను. అలాగే, ఈ విషయం నేను చెప్తాను, మీరు వెళ్ళరండి. సరే, వెళ్ళొస్తాను. బాబు వికాస్. అలాగే అంకుల్. ఒరే వికాస్, ఏంట్రా కథని ఇలా మలుపులు తిప్పావు? నానా, రేణుక నా లక్కు, 100 కోట్లు నా హక్కు. రే, ఇంతకుముందు అమృత నా లక్కు, 5 కోట్లు నా హక్కు అన్నావు కదరా? అమృతనా? అమృత ఎవరు? రే వికాస్, గంగాధరం గారికి మాట ఇచ్చిన విషయం తాతయ్యకి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? తాతయ్యకి అమృతకి తెలియకుండా కథ ఎలా నడపాలో నేను డిసైడ్ చేస్తానా? అమ్మో, నిన్ను అర్థం చేసుకోవడం మా వల్ల కాదురా. రే, అసలు నీ ఫిలాసఫీ ఏంట్రా? నానా, మీదికొచ్చే పాముని పడగెత్తేంత వరకు ఆగాలి, కానీ కొట్టడానికి చేతిలో కర్ర పట్టుకోవాలి. పక్షిని స్వేచ్ఛగా ఎగరనివ్వాలి, కానీ గురి చూసి కొట్టాలంటే చేతిలో తుపాకీ పట్టుకోవాలి. ఇది నా ఫిలాసఫీ. అమ్మో, వీడిరోజు విశ్వరూపం చూపించాడు బాను. ఏమండి, ఇంతకీ వాడన్న మాటల్లో
పామెవరు పక్షెవరు? ఇంకా అర్థం కాలేదా? పాము వాడి తాతయ్య, పక్షి అమృత. శభాష్, ఇప్పుడు నా కొడుకు అనిపించాడు. ఇక చెబుతాను అమృత పని. అగరవత్తుల వాసన వస్తుంది. ఈరోజు కార్తీక సోమవారం కదా, పద్మ వ్రతం గాని పూజ గాని చేస్తూ ఉంటుంది. అమ్మా సుబ్బు. ఏంటన్నయ్య? ఏ లేదమ్మా, ఏం చేస్తున్నావు అని. పూజ చేస్తున్నానన్నయ్య. మంచిది మంచిది, నువ్వు కానీ అమ్మా. అన్నయ్య కాసేపు కూర్చో, ప్రసాదం పెడతాను. అలాగేనమ్మా. అమ్మయ్యా, సుబ్బులో చాలా మార్పు వచ్చింది. ఈ భక్తి మార్గం అయినా తన జీవితాన్ని సన్మార్గంలో నడిపిస్తుంది. థ్యాంక్ గాడ్. రాత్రి పెళ్లి విషయం కదుపుదామంటే తొందరగా పడుకున్నారు. ఈ రోజు ఎలాగైనా కనుక్కోవాలి. గరం 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 ఏరా, నిన్ను వైజాగ్ నుంచి పిలిపించింది పాటలు వింటూ డాన్స్ చేస్తావని కాదు, నువ్వు ఆ సుబ్బుతో పాటలు పాడుతూ డాన్స్ చెయ్యాలరా. అక్క, యు డోంట్ వరీ. అవతారు ఏది ఊరికే చేయడు, ఉపయోగం ఉంటేనే చేస్తాడు. ఉపయోగం ఎందుకు లేదురా? సుబ్బుని చేసుకుంటే నీదంతా రాజయోగం అని చెప్పాను కదా. చెప్పావక్క, కానీ మళ్ళీ కానీ ఏంట్రా? అక్క, నువ్వు బావతో ఒక్క మాట చెప్పావనుకో, ఆ తర్వాత 1 2 3నే. ఓ అలాగా? ఎంతైనా బావ పర్మిషన్ లేకుండా అడ్వాన్స్ అయ్యాననుకో, అసలుకే మోసం వచ్చి ఇంట్లోంచి బయటకు పంపించేస్తాడు. అవునరా, అది నిజమే. ముందు ఆయన్ని ప్రిపేర్ చేయాలి. సరే, నీ పెళ్లి విషయం ఇప్పుడే మాట్లాడదాం పదా. ఇదిగోండి, కాఫీ తీసుకోండి. గుడ్ మార్నింగ్ బావా. సుబ్బలక్ష్మి పెళ్లి గురించి ఏమన్నా ఆలోచించారా? ఆలోచించేదేముంది, ఏదైనా మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం. అంటే ఏంటండి మీ ఉద్దేశం? ఎదురుగా మా తమ్ముడు పెట్టుకొని బయట సంబంధం చూస్తానంటారేంటి? వాణ్ణి వైజాగ్ నుంచి పిలిపిస్తానని మీకు 100 సార్లు చెప్పాను. తీరా వచ్చాక ఇలా మాట్లాడతారేంటి? పద్మ, నీ తమ్ముడి విషయంలో నేను అప్పుడే నిర్ణయం తీసుకోలేను, ఆలోచించాలి. మీరు చించుతూనే ఉండండి, అదేమో బయట వెంగయ్య ప్రేమ పెళ్లి అని తెగ తిరుగుతోంది.